పిఎంసి ప్రేక్షకులకు సాదర స్వాగతం. వశిష్ఠ గౌతమి పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రం. మరి ఈ క్షేత్రం తలుచుకోగానే గలగల పారే గోదావరి నది. ఈ నది ఒడ్డున జగద్గురు బ్రహ్మర్షి పత్రిజీ గారి మహాసంకల్పంలో భాగంగా అద్భుతమైన క్షేత్రం. మరి ఈ క్షేత్రం అసలు ఈ మహాక్షేత్రం ఏర్పడిందంటే ఎందరో పిరమిడ్ మాస్టర్స్ యొక్క అద్భుతమైన సేవ, వారి యొక్క కష్టం యొక్క ప్రతిరూపమే వశిష్ఠ గౌతమి పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రం యొక్క అద్భుతమైన సృష్టి. మరి ఈ అద్భుతమైన పిరమిడ్ గురించి మనం ఎన్నో విషయాలు తెలుసుకోబోతున్నాము. పిరమిడ్ విశ్వకర్మ మెగా పిరమిడ్ సృష్టికర్తగా బిరుదాంకితులైన వెలగపూడి లక్ష్మణరావు గారి ద్వారా ఈ మహాక్షేత్రం గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అలాగే మార్చి 13 నుండి 19 వరకు 7 రోజుల పాటు జరిగే ఉగాది సంబరాల గురించి, ఇక్కడ జరుగుతున్న ఏర్పాట్ల గురించి తెలుసుకుందాం. వెల్కమ్ టు పిఎంసి. థ్యాంక్ యూ. వందనాలు, అభివందనాలు పిఎంసి ప్రేక్షకులకి, పిఎంసి కూడా ధ్యానాభివందనాలు. సార్, మరి పిఎంసి ప్రేక్షకులకి మీ గురించి పరిచయం అవసరం లేదు, అయినా కానీ క్లుప్తంగా మీ గురించి పరిచయం చేసుకోండి. నా పేరు లక్ష్మణరావు. 2006లో ధ్యానంలోకి వచ్చాను నేను గురువుగారి ద్వారా. అప్పటి నుంచి ధ్యానంలోకి రాకమునిపే పిరమిడ్ ఏంటి, పిరమిడ్ శక్తి ఏంటి, దాని మీద పరిశోధన చేయటం జరిగింది. ఇంత అద్భుతం పిరమిడ్ యొక్క శక్తిని తీసుకుని ముందు అది తెలుసుకుని పిరమిడ్ ధ్యానం చేయకపోయినా పిరమిడ్ కట్టడం మొదలుపెట్టినాను ఫస్ట్ బిగినింగ్లో. అసలు మీ ధ్యాన ప్రయాణం గురించి, పత్రి సార్తో మీ జర్నీ గురించి క్లుప్తంగా తెలియజేయండి సార్. ఆ గ్రేట్ గురువుతో కలిసి ఉండటం అంటే ఎన్నో జన్మల పుణ్యం. అయినా ఇప్పుడు లేరనుకునే స్థితి లేదు, కానీ అంతా వ్యాపించి ఉన్నారు. ఆయనతో ఎక్కువ జర్నీ చేయటం నాకు చాలా అదృష్టం. ఎన్నో జన్మలు మొట్టమొదట ధ్యానం చేసింది ఆయన పక్కనే కూర్చొని రావుగారు ఆరింటికాడలో 5 నిమిషాలు కూడా ధ్యానం చేయలేకపోయారు. ఓకే. నెక్స్ట్ డే 4x4 పిరమిడ్ కట్టి పూజా రూమ్లో రాత్రి 9 నుంచి పొద్దున్నే 6 వరకు ధ్యానం చేయటం మొదలుపెట్టి ఎన్నో అనుభవాలు. ఓకే. అవన్నీ గ్రేట్. కానీ గురువుగారు ఏంటంటే నాకు చాలా చాలా అద్భుతమైన వర్కులు ఇచ్చారు. ధ్యాన మహాచక్రం, అమరావతి, తర్వాత వైజాగ్, ఓకే, తర్వాత కర్తాల్లో అడిగింది నేనే. ఎక్కడెక్కడో బోర్డు ఖర్చు పెడుతున్నాం, 2-3 కోట్లు వేస్ట్ అవుతుంది, మన ప్లేస్ని డెవలప్మెంట్ చేసుకుందాం అని అడిగితే టక్కన చాలా ఆనందపడ్డారు. ఓకే. కర్తాలాళ్ళు కొంచెం ఇదైతే మనకి బోల్డ్ ఇబ్బంది ఏం లేదు, బోల్డ్ డబ్బులు వస్తాయని చెప్పాము. అది ఈరోజు కర్తాలు అంత అద్భుతమైన విజయం పొందటానికి, అద్భుతంగా ఇలా తయారటానికి కారణం ఏది ధ్యాన మహాచక్రాలు అక్కడికి ఇవ్వబట్టి జరిగింది. అంటే 2012 నుండి కంటిన్యూ అవుతూ ఉన్నాయి, కంటిన్యూగా జరుగుతున్నాయి. అక్కడ 2013లో చిన్న డిస్టర్బెన్స్ వచ్చింది. సహజం, రావాలి. అది రాంది మనం ఎవరెవరు ఏంటో తెలియదు కదా బంగారు. అవును సార్. ఎదుగుదలలో భాగాలుగా అవన్నీ. అందరూ గ్రేటే, ఎవరు తక్కువ కాదు, అందరూ కష్టపడ్డారు అన్నిట్లో. ఇప్పుడు మనం ఏదో ఒక వర్క్లో అంటే ఇంతమంది సమూహంగా కష్టపడితేనే ఆలోచనలు కానీ అన్నీ డిఫరెంట్గా ఇదైతే అది ఒక అద్భుతం అవుతుంది. ఇప్పుడు మనం నేనేదో చేసాం, ఇది చేసాం, అది చేసాం అనుకుని చెప్పుకోవటం కరెక్ట్ కాదు. ఆ రోజు గుంటూరు జిల్లా వాళ్ళందరి సహకారంతో అమరావతి ధ్యాన మహాచక్రం జరిగింది. అలాగే అక్కడ ఏ సింహాచలం అందరూ వాళ్ళ సహకారంతో, అస్సలకి ఇంట్లో 2-3 పని వాళ్ళు ఉన్నా కానీ అది ఇచ్చేసుకుని పుల్లలు ఏరేవాళ్ళు చాలామంది వచ్చి అక్కడ అంత కష్టపడ్డారు వైజాగ్ మాస్టర్స్. వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే ఒక కార్యక్రమం చేయాలంటే ఎన్నో, ఇప్పుడు ఉగాది ఉత్సవాలు ఇక్కడ ఉన్నాయి, లేకపోతే అక్కడ యజ్ఞాలు జరుగుతున్నాయి. ఒక కార్యక్రమం చేయాలంటే అందరూ ఈ పనులు మానుకుని 3 నెలలు పని చేస్తే కానీ అక్కడ జరగవు. ఓకే సార్. అది వాళ్ళందరూ గ్రేట్. అది ఎందుకంటే మనకి వచ్చిన వాళ్ళ వసతి లేదా అది ఇది అనే సరైన ఇది కాకుండా వచ్చేది ఎందుకు ఇక్కడికి, జ్ఞానం పొందటానికి. అది దృష్టిలో పెట్టుకోవాలి. కానీ ఇప్పుడు మనకి అన్నీ అయిపోయిన తర్వాత అద్భుతంగా ఉంటుంది, లగ్జరీగాను సిస్టము ఏది కావాలన్నా అద్భుతంగా ఉంటుంది. అయ్యే వరకు అందరూ సహకరించాలా, దానికి ఇదైతే అద్భుతాలు సృష్టిస్తారు. సార్, మరి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్లో విశేషంగా సేవ చేసిన వాళ్ళు ప్రముఖుల్లో మీరు ఒకరు. ఎందుకంటే అమరావతి ధ్యాన మహాచక్ర కానీ, ఆ తర్వాత వచ్చిన ధ్యాన మహాచక్రాల్లో ఎన్నిట్లోనో
మెయిన్ రోల్ పోషించారు. అలాగే కర్తాల్ మహేశ్వర మహాపిరమిడ్‌లో గూడా మీ యొక్క చాలా అద్భుతమైన పాత్ర పోషించారు. మరి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో అద్భుతమైన మెగా కన్‌స్ట్రక్షన్స్ అంటే ఫస్ట్ గుర్తొచ్చేది బెంగుళూరు పిరమిడ్, బుద్ధా పిరమిడ్. అనంతరం మహేశ్వర మహాపిరమిడ్. తర్వాత గుర్తొచ్చేది పిరమిడ్ సొసైటీలో వశిష్ఠ గౌతమి పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రం. ఎట్ ప్రెజెంట్ పిరమిడ్ సొసైటీలో బిగ్గెస్ట్ పిరమిడ్ అని అంటున్నారు. 220x220 సైజ్ అని అంటున్నారు. మరి ఈ పిరమిడ్ కన్‌స్ట్రక్షన్ ఇక్కడ జరుగుతోంది. ఒక పత్రి సార్ ఒక మహాక్షేత్రాన్ని తలపెట్టారు ఒక చోట అంటే అక్కడ స్థల విశిష్టత ఉంటుంది. ఇక్కడ ఈ ఈ పిరమిడ్‌ని స్థాపించడానికి ఈ ప్రాంతం యొక్క విశిష్టత ఏమైనా ఉందా సార్? ఆ సత్యం అంతా గురువుగారికి తెలుసు. కొన్ని వేల సంవత్సరాల క్రితం వశిష్ఠుడు, గౌతము ఈ గ్రేటు ఇది ముని ఈశ్వరులు ఇక్కడ తపస్సు చేసిన ప్లేస్ కాబట్టి ఆయన్ని ఈ ప్లేస్‌ని ఎంచుకున్నారు. హుహు. స్థల ప్రభావం చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంత మహాక్షేత్రం, ఇంత గ్రాండ్‌గా గోదావరి నది ఒడ్డున ప్రాంతం వెతకడం అంటేనే అది స్పెషల్ ప్లేస్. మరి ఆయన ఏ విజన్‌తో, ఫ్యూచర్ విజన్‌తో ఈ క్షేత్రాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నారు? ఆయన సంకల్పం ఏంటి సార్? ఆయన రాబోయే రోజులన్నీ ఆయనకి తెలుసు. హుహు. ఇక్కడ ఇది ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించిన పిరమిడ్ కాదు. హుహు. రాష్ట్రానికి సంబంధించిన పిరమిడ్ కాదు. దేశానికి సంబంధించిన పిరమిడ్ కాదు ఇది. ఓకే. యూనివర్సల్ పిరమిడ్. ఓకే. ప్రపంచం అంతా ఇక్కడికి ఈ అద్భుతమైన పిరమిడ్‌లో ధ్యానం చేసుకోవటం ఒక అదృష్టంగా ఫీల్ అయ్యి అందరూ ఇక్కడ రావాల్సి వచ్చేది. అలాగే తాజ్‌మహల్ పిరమిడ్ అన్నారు దీన్ని. హుహు. అంత అందంగా కూడా అడుగు వేస్తే మాసిపోతుందనే స్థితిలో ఇది తయారు కాబోతుంది. చాలా బాగుంది సార్. మరి పిరమిడ్ అంటేనే మామూలుగా గ్రౌండ్ లెవెల్‌లో కడతారు. ఇక్కడ గోదావరి నది ఒడ్డున ఒక నియర్లీ ఒక 20 ఫీట్స్ అప్పు గోడ లేపిన తర్వాత పిల్లర్స్ లేపిన అక్కడి నుంచి పిరమిడ్ స్టార్ట్ అయింది. ఈ పిరమిడ్స్ గురించి, ఈ పిరమిడ్‌లో ఉన్న ఛాంబర్స్ గురించి ఎన్నో విషయాలు అనుకుంటున్నారు. అసలు పిరమిడ్ ఏ విజన్‌తో కన్‌స్ట్రక్షన్ లోపల ఉన్న స్పెషాలిటీస్, ఈ పిరమిడ్ యొక్క ప్రత్యేకత ఏంటి? మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాం. మొట్టమొదట ఆ కరకట్ట మీద ఒక 2.5 అడుగుల ఎత్తులో ఫస్ట్ స్లాబ్ వేసి దాని నుంచి పిరమిడ్ కడదాం అనుకున్నారు. హుహు. కొంతకాలం అయిన తర్వాత అది వద్దులే గ్రౌండ్ లెవెల్లోనే కడదాం అనుకున్నారు. హుహు. నేను పుష్కరాలకి ఇక్కడికి వచ్చాను నేను. ఓకే. అప్పుడు పోయిన పుష్కరాలకి ఇక్కడికి వచ్చినప్పుడు ఇది స్లాబ్ వేసి పెట్టమని గురువుగారు అడిగారు. అంటే పై లెవెల్‌లో. హుహు. ఇప్పుడు ఆ రోజున మాస్టర్స్ అందరిని కూడా అడిగి ఇదైతే యువ సంకల్పాలు పెడతారు గురువుగారు అని అంటే ఒక 6 నెలల్లో కర్తాలు ఎలా తయారైంది. హుహు. అది వరకరాళ్ళు రప్పలతో ఉన్న ఇది దీంట్లో ఉన్న స్థితిలో నుంచి ఒక అద్భుత ప్రపంచంలాగా తయారైందా లేదా ఇదెందుకు కాదన్నాను. ఓకే. ఓకే చేసి గురువుగారు నాతో మాట తీసుకున్నారు. ఇక్కడ ఇది నువ్వు చేయాల్సిన పని బాబు, నువ్వు ఇక్కడ ఉండన్నారు. హుహు. అంటే నేనేదో చేస్తున్నానని కాదు. ఒక అది ఏమవుతుందంటే మనిషి అహంకారం ఉన్నప్పుడు నేను చేశాను అనుకుంటాడు. సత్యం ఏంటంటే అది వేరు. అది అందుకని ఇప్పుడు 2.5 అడుగులు ఆ కర్కట హైట్ మీద స్లాబ్ పడింది. ఓకే సార్. ఒక అదృష్టం ఏంటంటే ఇక్కడ మొత్తం అంతా 5 ఎకరాలే ఉంది. హుహు. 2 ఎకరాలు మీటింగ్ ప్లేస్. ఓకే. ఇది ఒక 2 ఎకరాలు. మొత్తం అంతా ఇదిగా ఉన్నది. దానిని ఎలా యూజ్ చేసుకోవాలా? ఇప్పుడు కర్తాల అయితే 68 ఎకరాలు ఉంది. హుహు. అది కాక అవతల విల్లాస్‌కి ఒక 23 ఎకరాలు ఉంది. అవతల చుట్టూతా రకరకాల కాలనీస్ ఉన్నాయి. మన వాళ్ళే అయి. హుహు. పిరమిడ్ వుడ్స్ అవి ఇవన్నీ కూడా. దానికి అంత హంగామా ఉంది. హుహు. ఆ ప్లేస్ ఉంది దానికి. అవును సార్. ఇక్కడ దీనికి అంతా కలిపి 5 ఎకరాలు. అందుకని ఏంటంటే ఆఫీసు 50 అడుగుల పైన 20 అడుగుల పైన స్లాబ్ పడేసరికి కిందేమొచ్చినాయి ఆఫీస్ వచ్చింది, మీటింగ్ హాల్ వచ్చినాయి, మరి డార్మెటరీస్ జెంట్స్ అండ్ లేడీస్ డార్మెటరీస్ వచ్చినాయి, ట్రైనింగ్ సెంటర్ వచ్చింది, ఆఫీస్ అన్నీ కూడా బుక్ స్టాల్ అన్నీ ఏ టు జెడ్ ఒక రోడ్డు లాగా మధ్యలో ఏది చేసుకుని ఒక అద్భుతంగా తయారైంది. ఓకే. ఎక్కడా లేదు ఇంత అద్భుతం. హుహు. అంటే ఇక్కడ చాలామంది పైన వచ్చేసరికి 123 హుహు. అది వచ్చి 4 మూలల కిందకి దిగేసరికి 220/220. ఓకే సార్. యాక్చువల్‌గా ఉన్నదే 163 ప్లేస్ అది. ఓకే. తర్వాత ఇది దిగింది కిందకి అటు ఇటు మూలలు దిగుతాయి. హుహు. అది ఒక షోగా ఉంటుంది.
ఇంకా లోపల ఛాంబర్స్ మీ అసలు కింగ్స్ ఛాంబర్ ఇంకా వేరే ఛాంబర్స్ ఉన్నాయంటున్నారు. వాటి స్పెషాలిటీ ఏంటి సార్? ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడా లేనంత కింగ్ ఛాంబర్ 86/86 కింగ్ ఛాంబర్ వచ్చింది. హుహు. దానిపైన క్రిస్టల్ ఛాంబర్ వచ్చింది. అది 50/50. హుహు. దానిపైన శ్రీచక్ర ఛాంబర్. ఎందుకంటే కొన్ని పిరమిడ్ల సముదాయమే శ్రీచక్ర. ఓకే సార్. ఇప్పుడు మనం ఏంటంటే ఈటి పిరమిడ్లు ఎందుకు వాడుతున్నాం? ఓన్లీ మెడిటేషన్ చేసుకోవచ్చు కదా! హ్మ్. గురువుగారు ఏంటంటే విశ్వశక్తిని రిసీవ్ చేసుకునే భూమి మీద అత్యున్నతమైన కట్టడం పిరమిడ్. హుహు. దాన్ని రిసీవ్ చేసుకుంటుంది. అవును. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? 8 గంటల నిద్రలో వచ్చే శక్తిని 1 గంట మెడిటేషన్‌లో పొందుతున్నాం. హ్మ్. అదే 24 గంటల నిద్రలో వచ్చే శక్తిని 1 గంట యెస్. ఈ పిరమిడ్‌లో పొందితే, ఈ ధ్యానం చేస్తే పొందుతాం. హుహు. అలాగే కింగ్ ఛాంబర్ ఉంది. 72 గంటల నిద్రలో వచ్చే శక్తిని 1 గంట ఆ కింగ్ ఛాంబర్‌లో ధ్యానం చేస్తే పొందుతారు. హుహు. ఇట్లా ఒక కొలతల ప్రకారంగా ఇదేదో మనం క్రియేట్ చేసింది కాదు. గీజా పిరమిడ్‌కి అనుగుణంగా కొలతలతో తయారు చేస్తున్నాం. పిరమిడ్‌లన్నీ కూడా అదే రూపురేఖలతో ఇదవుతున్నాయి. మరి ఇంకా క్రిస్టల్ ఛాంబర్, శ్రీచక్ర ఛాంబర్ వాటిదేమన్నా విశిష్టతలేమన్నా ఉన్నాయా? ఇప్పుడు అన్నిటికంటే ఇక్కడ ఒక అద్భుతం ఏంటంటే, ప్రతి ఛాంబర్‌కి అన్నిటికీ విండోస్ ఉన్నాయి. హుహు. ఎక్కడ విండోస్ లేవు, మీరు చూసుంటారు. అవును సార్. ఎక్కడ ఏది అంటే గాలి పైకెళ్తే ఎండ లేత ఏదనే స్థితి లేకుండా గాలి, ఫ్యాను పైన కూడా ఏసీలు బిగిస్తే పైన బిగిస్తాం, కిందకి దిగుద్ది. హుహు. ఏసీ కూడా ఏమవుతుందంటే చల్లదనం బరువు ఉంటుంది, వేడేం పైకెళ్తది. ఓకే. అందుకని ఒక అద్భుత ప్రపంచంలో లాగా దీన్ని చూడటానికే రావాల. మరి ఇక్కడ అద్భుతమైన క్షేత్రం ఉంది. మరి రోజు ఎమ్మెల్యే గారు వచ్చి శంకుస్థాపన వస్తున్నారు. వచ్చే సంవత్సరం ఇక్కడ పుష్కరాలు రాబోతున్నాయి. ఇక్కడ ఉగాది సంబరాల సందర్భంగా వచ్చే వాళ్ళందరూ ఇక్కడ ఇక్కడ వశిష్ఠ గౌతమి క్షేత్రం అంటేనే గుర్తు వచ్చేది ఓ గోదావరి. వచ్చేవాళ్ళు అక్కడ స్నానం చేయడానికి నెక్స్ట్ ఇయర్ పుష్కరాలకి ఏమైనా డెవలప్‌మెంట్ ఉంటుందా సార్? చుట్టుపక్కల రోడ్స్ ఏమన్నా వేయబోతున్నారా? ఒక అదృష్టం ఏంటంటే దీంట్లో ఎమ్మెల్యే గారు ఇన్వాల్వ్ అయ్యారు. హుహు. ఆయన ఊహ ఏంటంటే అవతల ఒక గుడి ఉంది. హుహు. అదొకటి, ఇది మా కాన్స్టిట్యూషన్‌లో 2 ఈదిగా అద్భుతంగా ఉంటాయి. దీనికి కావాల్సిన రోడ్లు గానీ, ఏదన్నా గానీ, పై రోడ్డు గానీ, కింద రోడ్డు గానీ, మరి అన్నిటికీ సహకరించి వాళ్ళకే ఇది ఒక మనకి ఈ 2 మన కాన్స్టిట్యూషన్‌లో ఈ 2 అద్భుతాలని అంటే నేను చెప్పాను. ఇప్పుడు ఆయా కాన్స్టిట్యూషన్స్‌లో గుడి అనేది ఇస్ గ్రేట్. బట్ కానీ పిరమిడ్ అనేది మొత్తం వరల్డ్ వైడ్‌గా ఇదవుతుంది. రాబోయే రోజుల్లో కొన్ని వేల మంది సంవత్సరానికి ఫారినర్స్ వచ్చి ఇక్కడ మెడిటేషన్ చేసుకొని వెళ్తారని చెప్పాను. జరగబోయేది అదే. పత్రి సార్ చెప్పారా సార్? నేనే చెప్తున్నా. ఓకే. సూపర్. ఆయన విజన్స్‌నే యాక్చువల్‌గా దీన్ని తాజ్‌మహల్ పిరమిడ్ కావాలన్నారు ఆహా! గురువుగారు. ఓకే. ఆయన విజన్స్‌నే మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం. మనదేం లేదు గొప్పతనం. హుహు. ఒకళ్ళు కాదు ఇక్కడ, ఒక లక్ష్మణరావు లేకపోతే ఒకడా ఇదనేది కాదు. అందరి ఆలోచనకు అనుగుణంగా అద్భుతమైన ఆలోచనా సరళి ఇది ఒక అద్భుతం కావాలని మరి ఉభయ గోదావరి జిల్లాల మాస్టర్లు అందరూ కూడా ఒక ఇదిగా ఫీల్ అవుతున్నారు. సార్ మరి ఎంతో అద్భుతమైన విజన్‌తో ఈ పిరమిడ్‌ని కింద అందరికి ఎన్నో విధాలుగా ఉపయోగపడేట్లు అద్భుతమైన కన్‌స్ట్రక్షన్ చేశారు. పైన గూడా ఎన్నో ఛాంబర్స్‌ని క్రియేట్ చేశారు. క్రిస్టల్ ఛాంబర్ అని గూడా. దాంట్లో వాటర్ ఫ్లో అవుతున్నప్పుడు ఆ వాటర్ ద్వారా హీల్ అయ్యేటట్లు కూడా ఎన్నో ప్లానింగ్స్ చేస్తున్నారని చెప్పారు. మరి వశిష్ఠ గౌతమి అనేది గోదావరి నది ఒడ్డున ఉన్న ఈ మహాక్షేత్రం ఫ్యూచర్‌లో ఎలా ఉండబోతుందంటున్నారు? అనేది మీ మీ ద్వారా. రోజువారీ 3, 4 వేల మంది ప్రతిరోజు ఇక్కడికి వస్తారు. హుహు. ఇక్కడ ఎలా ఉంటుందంటే దీంట్లో 1 గంట మెడిటేషన్ చేస్తే హుహు. ఆస్ట్రల్ ట్రావెలింగ్ చేసే అంత శక్తి వస్తుంది. హుహు. ఒక వారం రోజులు ఉంటే ఏ రోగం అయినా తగ్గిపోయే శక్తి ఉంది దీంట్లో. అంత ఎనర్జీస్‌గా క్రియేట్ కాబోతుంది ఇది. మరి మీరు ఎన్నో మెగా ప్రాజెక్ట్స్‌లో మీ భూమికను పోషించారు. కర్తాల్ మహేశ్వర మహాపిరమిడ్ రాళ్ళు రప్పలు ఉన్న టైంలో వాటిని నీట్‌గా చేసి అద్భుతమైన క్షేత్రాన్ని క్రియేట్ చేయడం మీ మీ పాత్ర చాలా ప్రముఖంగా ఉంది. ఇప్పుడు అక్కడ ఎంతో అద్భుతంగా తయారైంది అక్కడ ప్రాంతం. మరి ఇక్కడ వశిష్ఠ గౌతమి వచ్చినప్పుడు ఒకలాగుంది. ఇప్పుడు అద్భుతమైన సృష్టి ఉంది. ఫ్యూచర్‌లో ఇంకా ఎలా ఉండబోతుందనుకుంటున్నారు?
చెప్పాను కదా గురువుగారు చెప్పింది తాజ్‌మహల్ పిరమిడ్. హుహు. ఓన్లీ తాజ్‌మహల్ అంటే అందానికే కాదు. హుహు. ఇది ఎనర్జిటికల్‌గా కూడా ప్రపంచంలో అత్యున్నతమైన స్థితి ఇక్కడికొచ్చి ఇది అవ్వాల్సిందే. ప్రతి ఒక్కరు కూడా రాబోయే రోజుల్లో మెడిటేషన్ విశ్వవ్యాప్తం అయిపోయింది ఆల్రెడీ. హుహు. కానీ ఇంకా ఎంతో ఇతర ఎన్నో ఇది రాబోతున్నాయి. అందులో ఈ పిరమిడ్ మీద నేను ఎన్నో పరిశోధన చేశా. మనకి రోడ్డు సెంటర్‌లో పెడితే డివైడర్లు చాలామంది మన మాస్టర్స్ అందరూ పెడుతున్నారు. అప్పటినుంచి యాక్సిడెంట్స్ జరగట్ల. హ్మ్. తర్వాత పొలాల్లో నేను ఎక్కువగా అప్పుడు నా దృష్టి మొత్తం అంతా కూడా ప్రతి రైతు ఓన్లీ పిరమిడ్లు వాడి ఏ ఏది కెమికల్స్ వాడకుండగా 50-60 బస్తాలు చక్కగా ఆనందంగా రైతు ఆనందంగా ఉంటేనే ఇది. హుహు. అది రాబోయే రోజుల్లో ప్రపంచం అంతా కూడా కోటాను కోట్ల పిరమిడ్ వచ్చి ఆ విశ్వశక్తి ద్వారా తినే ఆహారంలో అందరిలో మార్పు వచ్చి అద్భుత ప్రపంచంగా తయారు కాబోతుంది. ఇది మాత్రం వన్ సత్యం. వండర్‌ఫుల్ సార్. మరి మీరు కరోనా టైంలో గాని, అలాగే కరోనా టైంలో ఎందరికో గవర్నమెంట్‌తో కనెక్ట్ అయ్యి, అలాగే ఎయిమ్స్ డాక్టర్స్‌తో కూడా కనెక్ట్ అయ్యి, పిరమిడ్స్ మీద ఎన్నో రీసెర్చెస్ చేశారు. వ్యవసాయ పరంగా గాని, ఇంకా ఎన్నో విధాలుగా. పిరమిడ్స్ గురించి ఇంకొద్దిగా ఏమన్నా మీ ద్వారా జ్ఞానాన్ని అందించండి. అంటే విశ్వశక్తిని భూమి మీద తీసుకునే అత్యున్నతమైన కట్టడం హుహు. పిరమిడ్. గుడి, మసీదు, చర్చి అవి 50% తీసుకుంటాయి. వెనక మనకి ప్రతి ఒక్కరికి లోగిలి ఇళ్ళుండేయి. హుహు. అవి 25-30% రిసీవ్ చేసుకుంటాయి. వాస్తు తేడా వస్తే చుట్టీలు కట్టమనేవారు. అంటే చుట్టీలు కూడా ఎలా ఉంటది. మనకి పుర్లున్నాయి. పుర్లంటే ధాన్యం దాచుకోవటానికి వెనక రైతులందరూ కూడా గడ్డితో చుట్టూతా ఇచ్చేసి అక్కడి నుంచి ఈ షేప్‌లో ఉంటాయి. దానికి 4, 5 సంవత్సరాలు ఉన్నా గానీ ఆ ధాన్యం చెడిపోవు. ఓకే ఆ సార్. విశ్వశక్తి అంటే కోణం కరెక్ట్‌గా కాకపోయినా ఆ స్లోప్ వచ్చేసరికి ఆ ఎనర్జీస్ తీసుకుంటాయి. దాని మూలంగా దాని టేస్ట్ పెరుగుతుంది. వాళ్ళు యాక్చువల్‌గా పుర్లు ధాన్యానికైతే 500 రేట్ పెంచుంటది. హుహు. ఆ టేస్ట్ వేరు. అది మూమెంట్స్ అన్నీ వేరుగా ఉంటాయి. వశిష్ఠ గౌతమి పిరమిడ్ మహాక్షేత్రం అంటేనే గుర్తొచ్చేది ఉగాది ధ్యాన జ్ఞాన యజ్ఞం. మరి ఈసారి ఆరో యజ్ఞం నిర్వహించుకోబోతున్నాము. మరి 6 సంవత్సరాలుగా ఎంతో అద్భుతంగా నిర్వహించారు. మరి ఈసారి ఎటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి సార్? ఏర్పాట్లంటే ఇక్కడ ఆల్రెడీ అక్కడ పందిరేసి ఉంది. ఓకే సార్. దాని మీద కవరేసుకుంటే సరిపోతుంది. హుహు. ఇక్కడ ఆల్రెడీ మన పిరమిడ్‌లోనే 5,000 మంది పండుకునే అవకాశం ఉంది. హుహు. ఇక్కడ మనకి ఇది మొత్తం ఉగాది ఉత్సవాలన్నిటికీ కలిపి 70 లక్షలు అయితే సరిపోతుంది. ఓకే. అంటే అన్నీ ఉన్న ఆటిని వాడుకుంటున్నాం. హుహు. ప్రతి ఒక్కటే దీనిలాగా చాలా జాగ్రత్తగా వాడి మిగతా డబ్బులు దీనికి ఖర్చు పిరమిడ్ పెడతాం. కన్‌స్ట్రక్షన్. పిరమిడ్‌కి. అట్లా ఓకే 3, సార్. 4 సంవత్సరాలు, 5 సంవత్సరాల నుంచి అదే ఊహలో ఉన్నాం. రకరకాలుగా అందరూ ఇచ్చేసి యాక్చువల్‌గా ఈరోజు ఎప్పుడవుతుందా అని ఉభయ గోదావరి జిల్లాల మాస్టర్లందరూ ఎదురు చూస్తున్నారు. ఎన్ని ఆటంకాలు ఉన్నాయి అది ఇది రకరకాలుగాని. ఆటంకాలు వచ్చినాయి అంటే ఇంకా అద్భుతంగా తయారవ్వటానికి అవకాశం అని డిలే అయిందని అనుకోవాలి తప్ప వాళ్ళెవరో ఆటంకపరిచారని అనుకోకూడదు. అప్పుడు మనం ఏది జరిగినా మన మంచికే గదా! అనే ఊహతోనే దీంట్లో ఆ స్థితి పొందాల. అది జరిగేది మాత్రం ఇక్కడ పుష్కరాల టైంకి కరెక్ట్‌గా ఇక్కడికొచ్చాను నేను. అవును సార్. మన గురువుగారు అప్పజెప్పారు ఏది గురువుగారు అప్పజెప్పిన దానికన్నా ఆయన కలలకు అనుగుణంగా అద్భుతంగా ఈ పిరమిడ్ తయారవుతుంది. అది మాత్రం సత్యం. ఆయన యొక్క గ్రేట్ అది. యెస్ సార్. మనం దాంట్లో పాల్గొనే అవకాశం ఇవ్వటం అంటే ఆయన గ్రేట్ మంద కాదు. ఒక మాట ఉంది సార్. ఎంత లేట్ అయితే అంత దృఢంగా ముందుకెళ్తుందని. అలాగే ఎంత ఆటుపోట్లుతో అది ఏదైతే పూర్తవుతుందో అంత అద్భుతంగా ముందుకెళ్తుందన్నట్లు మరి ఈ వశిష్ఠ గౌతమి పిరమిడ్ క్షేత్రంలో ప్రాంగణం ఉంది. ఉగాది సంబరాలు జరిగే ప్రాంగణం. దానికి ఆనుకునే పిరమిడ్ ఉంది. మరి దీని కింద హాల్ అద్భుతమైన హాల్‌తో పైన అన్ని చాంబర్స్ ఉన్నాయి. వచ్చిన వాళ్ళు ఎట్ ఎ టైమ్ ధ్యానం చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటే ఎంతమంది పడతారు సార్? ఓన్లీ ధ్యానానికైతే 4,000 మంది పడతారు. అంటే మెయిన్ హాల్, కింగ్స్ ఛాంబర్ ఇవన్నీ కలిపి ఇవన్నిటికి కలిపి. 4,000 కింద హాల్స్, పైన ఉన్న అన్ని ఛాంబర్స్, హాల్ కలిపి అకామిడేషన్‌కి ఎంతమంది పడతారు సార్? అకామిడేషన్ 6,000, 5,000 మంది పడతారు. అంటే ఇయన్నీ ఆఫీసులన్నీ యూజ్ చేసుకుంటాం కింద. హుహు. ఇప్పుడు 200 బై 180 బై 180 సైజ్ ఇది. దాని హుహు. కింద మొత్తం అంతా ఒకటే స్లాబ్ ఏసాం. దాని కింద మళ్ళా పిరమిడు, కింగ్ చాంబరు, క్రిస్టల్ చాంబరు, పైన శ్రీచక్ర చాంబరు.
వీటన్నిటికీ మొన్నటి వరకు పైనుంచి వర్షం పడేది. సరైన అవగాహన ఇది లేక డిలే అయ్యి రకరకాల అయ్యి వాళ్ళన్నీ కిటికీ అద్దాలు కూడా బిగించారు. అద్భుతంగా లోపల చుక్క వర్షం పడకుండా జరుగుతుందది. సార్ మరి కర్తాల్ అద్భుతమైన సృష్టిలో మీరు అద్భుతమైన భాగస్వామ్యం పంచుకున్నారు. అక్కడ అద్భుతంగా ఎవ్రీ ఇయర్ ధ్యాన మహాయాగాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. దీంట్లో గూడా మీరు ముఖ్య భూమిక మీ యొక్క విజన్ అద్భుతమైన కన్‌స్ట్రక్షన్ నైపుణ్యం చూపించారు. ఇక్కడ కూడా ఉగాది ధ్యాన జ్ఞాన యజ్ఞం జరుగుతోంది. మరి ఈసారి ఎలా జరగబోతుంది? ఫ్యూచర్‌లో ఎలాగ జరగబోతాయి అనేది మీ యొక్క ఆలోచన పంచుకోండి. ఇప్పుడు రాబోయే ఉగాది ఉత్సవాలకి హ్మ్. మొత్తం స్టేట్ అంతా కూడా ఒక తయారయిందంట కదా! అది పైన కప్పేశారంట కదా! ఎలా ఉంటది అని చూద్దామని చాలామంది వస్తారు. యెస్ సార్. అన్నిటికీ మిగతా ఆటికి ఈటికి తేడా ఏంటంటే, ఆ గోదావరి తల్లి పక్కనుంది. హుహు. సేద దీరటానికి, ఆటలాడుకోవటానికి ఆ తల్లి చాలా ఉపయోగపడుతుంది. హుహు. అక్కడ అటువంటి అద్భుతమైన మహానది ఎక్కడా లేదు. అవును సార్. దాంట్లో ఆడుకోవటం, హాయిగా కాస్త టైం దొరికినా అక్కడికెళ్ళి ఆడుకోవటం, మరి ఈతలీదుకోవటం, ఈతలీదటానికి మరి కొన్ని రాష్ట్రాల్లో కొన్ని ఇది జిల్లాల్లో అసలకి నది అంటేనే తెలియని ప్లేస్‌లు ఉండవు. అవును సార్. ఇక్కడ మాత్రం అది అన్నిటికన్నా పుష్కలంగా మనం ఆ గోదావరి తల్లి ఒడిలో సేదతీరే స్థితి మరి ఆ గోదావరి తల్లి మనకి ఇచ్చిందది. యెస్ సార్. దీని పక్కనే ఉండటం అదొక అదృష్టంగా ఫీల్ అవుదాం. ఇప్పుడు గోదావరి నది పక్కనే ఉంది కాబట్టి ఆహ్, వచ్చిన వాళ్ళందరూ గోదావరి స్నానాలు అవు చేయాలనుకుంటారు. మరి ఎక్కడైనా సరే యోగులు, గురువులు, ఋషులు నది ఒడ్డున గాని, సముద్రం ఒడ్డున గాని స్నానాలు ఆచరించి సాధన చేస్తారు. మరి ఇక్కడ మనకు ఆ అవకాశం అద్భుతంగా ముందు దొరికింది. ఇక్కడ గవర్నమెంట్‌కి థాంక్స్ చెప్పుకోవాలా. ఇక్కడ పుష్కరాల ఘాట్ ఇక్కడొకటి ఏర్పాటు చేస్తున్నారు. ఓకే సార్. ఇక్కడి నుంచి ఆ గుడి దగ్గర నుంచి ఇవతల ఏ ఊరకు మొత్తం అంతా రోడ్ ఏయించుతున్నారు. హుహు. ఇటు క్రాస్ రోడ్లు కూడా ఏయించుతున్నారు. ఓకే సార్. ఎందుకంటే ఓ ఈ గ ఈయన యొక్క ఎమ్మెల్యే గారి పట్టుదల ఏంటంటే, ఇది నా ప్లేస్‌లో ఇది 2 అద్భుతంగా తయారవ్వాలని. హుహు. ఆయన కోరిక. ఇప్పుడు దీనికి గౌరవ అధ్యక్షులు కూడా ఆయనే. ఆహా! దగ్గరలో ఏ క్షేత్రం ఉంది సార్ ఇంకోటి? చాలా ఉన్నాయి ఇక్కడ. ఎక్కడ ఇది ఏ ఊరు? వాడపల్లి. వాడపల్లి. ఆహా! వాడపల్లిలో అక్కడ దీనికి దానికి 10, 12 కిలోమీటర్ల తేడా ఉంది. హుహు. అక్కడ వాడపల్లి విపరీతంగా శనివారం నాడంటే అసలు పట్టణంత ఇదిగా వస్తారు. హుహు. రాబోయే రోజుల్లో వాడపల్లికి ఎక్కువ వచ్చిన జనాల కన్నా ఎక్కువ ఇక్కడికొస్తారు. ఓకే. అక్కడ గుడికి ఎందుకెళ్తున్నాం? అక్కడ దేవుడు నాకు మేలు చేస్తాడు అని దేవుడిని కోరుకుందామని ఎళ్తున్నాం. హుహు. పిరమిడ్‌కి ఎందుకొస్తున్నాం? ఓకే సార్. నేను దేవుడిని అని తెలుసుకోవటం కోసం పిరమిడ్ దగ్గరికొస్తున్నాను. అవును. అందరిలో ఉన్నదే ఆ దైవమే హుహు. అని తెలుసుకోవటం కోసం పిరమిడ్ మెడిటేషన్ చేసి ఆ స్థితి పొందాం. రెండిటికి అంత డిఫరెన్స్. అవును సార్. పత్రి సార్ గూడా ఆయన ఆలోచన పంచుకున్నారంట. తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలంటే అపాయింట్‌మెంట్ తీసుకున్నట్లు, ఇక్కడ 6 నెలల ముందే అపాయింట్‌మెంట్ తీసుకొని వచ్చి ధ్యానం చేసుకుంటారని చెప్పారంట కదా సార్? 100%. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఇప్పుడు మనం నెక్స్ట్ పుష్కరాలకి ఈరోజు మీరు చూస్తారు ఇప్పుడు ఎక్కడ విండోస్ దేనికి అది ఎలా ఉన్నాయి ఏంటి అనేది. దాని తర్వాత ఎలా ఎనర్జీస్‌ని ఇంప్రూవ్‌మెంట్ చేయాలా? 1,50,000 అంగుళం పిరమిడ్‌లు మొత్తం ఫ్లోరింగ్‌లో ఉంటాయి. హుహు. క్రిస్టల్స్ ఉంటాయి. రకరకాలుగా ఎన్నో మార్పులు రాబోతున్నాయి. ఓకే సార్. శ్రీచక్ర చామరం ఒక రకం. దేనికది విడివిడిగా స్థితులను బట్టి ఉంటాయి. ఓకే సార్. ఇప్పుడు ఒక పిరమిడ్ మనకి కర్తాల్ పిరమిడ్ ఉంది. కింద నుంచి ఒక ఇది దీనిలాగా ఒక కింగ్ చాంబర్ ఒకటే కనపడుద్ది. అవును సార్. ఇక్కడ దేనిది దేనికి సంబంధం లేకుండా ఉంటుంది. అవును. అది ఎనర్జిటికల్‌గా గానీ, ఒక రూపురేఖలు కూడా అంత ఏ జన్మలో చేసావో ఈ జన్మలో నేనేం ఇంజినీర్‌ని కాదు. నాకేం సబ్జెక్ట్ లేదు. ఓకే సార్. కానీ ఇది చేయటానికి అంత ముందు జన్మలో పని చేశాం కాబట్టి, ఇది చేయటానికి వచ్చినాడం కాబట్టి, ఆ జ్ఞానం వస్తదంతే. అవును సార్. అది సార్ మనం మరి 2024 పైన ఎపెక్స్ ఆఫ్ పిరమిడ్ కంప్లీట్ చేసుకొని ఓపెన్ చేసుకున్నారు. మరి పిరమిడ్ ఇప్పుడు ఎంతవరకు కంప్లీట్ అయింది? ఉగాది సంబరాలు నెల రోజులు ఉంది. అప్పటికి ఇంకెంత పూర్తవుతుంది? వచ్చే సంవత్సరం పుష్కరాలున్నాయి. అప్పటికి ఎంతవరకు అవుతుంది సార్? పుష్కరాలకి 99% అవుతుంది. ఆహా! ఇప్పుడయింది స్లాబు ఆ రోజున ఏమైందో, ఈ రోజు కూడా అలాగే ఉంది. ఓకే సార్. ఆ రోజున 24లో పైకి కవరేసాం. హుహు. అప్పటినుంచి లోపల వర్క్ మాత్రం ఏం జరగల. హుహు. ఓకే. ఓకే సార్. విండోస్ మాత్రం పెట్టారు. ఇక్కడేంటంటే 100 రూములొస్తాయి ఇక్కడ.
ట్రస్ట్ కింద ఒక 30-40 రూములు ఉంటాయి. మిగతా అన్నీ కూడా రూములకి ఇది చేస్తున్నాం. అది కూడా కంప్లీట్ అవుతుంది. మరి ఆల్రెడీ ఇక్కడ వంటశాల రెడీ అయింది. అంటే ఒక స్థితికి. దాని పక్కన డైనింగ్ ఏరియా కూడా మొత్తం అంతా రెడీ అవుతుంది. కింద మొత్తం అంతా పైన రూమ్లు వస్తాయి. చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే నెక్స్ట్ పుష్కరాలు అంటే 2027 పుష్కరాలకి ఇక్కడ పుష్కర ఘాట్‌తో పాటు గవర్నమెంట్ సహకారంతో రోడ్స్ అన్నీ ఏర్పడి పిరమిడ్ కూడా 90% కంప్లీట్ అవుతుంది. అత్యంత సుందరంగా ముస్తాబై ఉంటుందన్నమాట సార్. మీరు ఈరోజు ఈ పిరమిడ్ని చూస్తున్నాం. ఎప్పుడైనా కానీ ఈ బిల్డింగ్ కట్టాలంటే స్లాబ్ వేస్తే 30% వర్క్ అయినట్టు. మనం ఇప్పుడు 30% వర్క్ అయింది. ఓకే సార్. దాంట్లో నగిషీలు కానీ కాస్త రేపులో 10 లక్షలు ఖర్చు పెట్టుకోవచ్చు. అట్లా డబ్బులంతా ఈదిగా ఒక అద్భుతంగా తయారు కాబోతుంది. ఎనర్జెటికల్గా సుందరంగా. అంటే వచ్చే సంవత్సరం పుష్కరాలకి సుందరంగా ముస్తాబు చేసి అందరికీ చూపించబోతున్నారు. ఇప్పుడు పెద్దల ద్వారా ఒక కమిటీ వచ్చింది ఇవాళ. ఓకే సార్. ఆ కమిటీ కొత్త కమిటీ ఎలా పనిచేస్తారో అందరూ చూస్తారు. ఓకే సార్. వాళ్ళ ఆధ్వర్యంలో వర్క్ జరుగుతుంది. ఓకే ఓకే సార్. దీంట్లో ఏంటంటే నాకు ఆ నేచర్ ఆఫ్ వర్క్ సబ్జెక్ట్ ఉంది కాబట్టి వాళ్ళు అడిగారు కాబట్టి నేను పని చేస్తున్నా. నాకు పదాలతో ఏంతో పని లేదు. నాకెందుకు పదాలు బంగారు? మనకు పదాలు ఏంటి కావాల్సింది? బాధ్యత. గురువుగారు చెప్పిన పని చేసే అదృష్టం నాది అనుకుంటున్నాను అంతే. మరి ఇప్పుడు ఉగాదికి సంబరాలు వస్తున్నాయి. మరి ప్రతి ఒక్కరు ఇక్కడ వాళ్ళు ఒకటే మాట అంటున్నారు. గోదావరి నదిలో స్నానం, పిరమిడ్లో ధ్యానం, షడ్రూపసోపేత భోజనం. మరి ఈ ఉగాది సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పిరమిడ్ మాస్టర్ని ఆహ్వానిస్తూ మీ మాటల ద్వారా వాళ్ళని ఆహ్వానం పలకండి సార్. ధ్యానమిత్రులందరికీ ధ్యానాభివందనాలు. ఇప్పుడు మొత్తం అయిన తర్వాత వచ్చి చూసే కన్నా ఇది మళ్ళీ నెక్స్ట్ టైంకి మళ్ళీ అంత అద్భుతంగా తయారైన తర్వాత ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి ఈలోపు ప్రతి ఒక్కరూ వచ్చి ఇక్కడ అద్భుతమైన మరి ఉభయ గోదావరి జిల్లాలో పిరమిడ్ మాస్టర్లు ఎంతో ప్రేమతో ఉభయ గోదావరి జిల్లాలంటే మహాకరుణ ప్రేమతో ఉంటారు. ఏదొచ్చినా పట్టుకోలేము వాళ్ళ దగ్గర. అంత ప్రేమతత్వంతో ఇక్కడ ఇది మీకు ఆతిథ్యం ఇచ్చి షడ్రూప రుచులన్నీ కలిపి మీకు పంచి గోదావరి రుచులన్నీ మీకు పంచుతారు. దాంతోపాటు అక్కడ ఇది స్నానం ఎన్నో ప్లేసుల్లో ఉండదు కాబట్టి ఇక్కడ అన్నిటికన్నా ముఖ్యమైనది అది ఉంది. అలా చుట్టుపక్కల చాలా చాలా అద్భుతమైన ప్లేసెస్ ఉన్నాయి ఇక్కడ. అటన్నిటికీ చూసుకొని రావటం ఇక్కడ ఇది చేసుకుంటాం. క్షేత్రం చుట్టుపక్కల ఎన్నో మంచి క్షేత్రాలు ఉన్నాయి. అంటే ట్రెక్కింగ్ లాగా అంటే అన్ని చూసుకొని ఇక్కడ ఒక 4-5 రోజులు ఉండి వెళ్ళచ్చు. సరే ఈసారి ఏమన్నా కార్యక్రమాలు ఏమైనా ప్రత్యేకత ఉందా? ఉగాది ధ్యాన జ్ఞాన యజ్ఞం. నా పని ఏంటంటే యాక్చువల్గా అదంతా ట్రస్ట్ చూసుకుంటుంది. ఓకే సార్. నేను దాంట్లో ఏలిపెట్టను. దీన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలా, రోజువారీ కళల కంట ఏది చేసుకుని ఏం చేయాలా, మెడిటేషన్లో కూర్చొని ఒక అద్భుత ప్రపంచాన్ని ఎలా తయారు చేయాలా దానికోసమే నేను పాటుపడుతున్నాను. దానికి సంబంధించిన విషయాలన్నీ కూడా ట్రస్ట్ సభ్యులు రకరకాల పదవుల్లో ఉండేవాళ్ళు ట్రస్ట్ వాళ్ళందరూ మీకు చెప్తున్నారు. ఎస్ సార్. నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి, అవి ఎటుపోతున్నాయి, చేతులు కడిగే నీరు ఎటుపోతున్నాయి ఎవరికైనా తెలుసా? యాక్చువల్గా మన ఇంటికి 10 మంది 20 మంది వస్తే ఆ ఇళ్ళల్లో ఘోరంగా ఉంటుంది. అటువంటిది అన్ని వేల మంది 11 రోజులు అక్కడ కార్యక్రమం జరుగుతుంటే ఒక దోమ, ఒక ఈగ, ఒక చీమ రాదు అక్కడికి. అవును సార్. అందుట్లో అక్కడ ఎట్లా ఉంటుంది, ఎప్పుడు మొట్టమొదటి రోజున ఎలా ఉందో ఆఖరి వరకు అలాగే ఉంటుంది. మరి ఆ నీళ్ళేటి వెళ్తున్నాయి ఇక్కడ అదే. అక్కడ ఏంటంటే అటు ఫారెస్ట్ ఉంది కాబట్టి దానికి అంతా అండర్ గ్రౌండ్. అవును సార్. ఇక్కడ కూడా ఏది చుట్టూతా ఇది బోధుల్లో కానీ ఎక్కడన్నా కానీ కొంచెం కూడా కలిస్తే ఒప్పుకోరు. ఇది పంట పొలాలు కదా, అందుకని దీనికి అరేంజ్ చేసాం. అది ఎంత హ్యాపీగా జరుగుతుంది. ఆ జ్ఞానాన్ని ఇచ్చిన గురువుదేవులకి వందనాలు. ఓకే సార్, థ్యాంక్ యూ. వందనాలు. ముఖ్యంగా పిఎంసి వారికి ఈ యొక్క వశిష్ఠ గౌతమి పిరమిడ్ శక్తి క్షేత్రానికి సంబంధించిన వివరాలన్నీ మరి ప్రపంచవ్యాప్తంగా పంచటం కోసం కృషి చేస్తున్న మీకు పిఎంసి వాళ్ళకి జ్ఞానాభివందనాలు, వందనాలు, వందనాలు. మెనీ థ్యాంక్స్ సార్. ఎస్. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా
పిరమిడ్ విశ్వకర్మ మెగా పిరమిడ్ సృష్టికర్త శ్రీ వెలగపూడి లక్ష్మణరావు గారు, ధ్యానరత్న వెలగపూడి లక్ష్మణ్ గారు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్లో అద్భుతమైన పిల్లర్గా 2010 ధ్యాన మహాచక్ర నుండి ఎన్నో మహోన్నతమైన కార్యక్రమాలకి మూల స్తంభంగా, వాటి అన్నిటికీ మార్గదర్శకంగా నిలుస్తూ కార్తాల్ మహేశ్వర మహాపిరమిడ్, అలాగే వశిష్ఠ గౌతమి పిరమిడ్ ధ్యాన మహాక్షేత్రాలకు అద్భుతమైన విజన్తో, కన్స్ట్రక్షన్ నైపుణ్యంతో అద్భుతమైన సృష్టి చేసిన మహానుభావుడి ద్వారా ఈ మహాక్షేత్రం గురించి ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. మరొక ఎపిసోడ్లో ఇంకో మాస్టర్ ద్వారా, ఇక్కడున్న ట్రస్టీస్ ద్వారా ఈ ఉగాది సంబరాల గురించి, ఇక్కడ జరుగుతున్న ఏర్పాట్ల గురించి, విశేషాల గురించి తెలుసుకుందాం. చూస్తూనే ఉండండి పిఎంసి ఛానల్.